ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి. నీట్ పేపర్ లీక్ తర్వాత చనిపోయిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే మీకు కన్నీరు రాలేదా సార్? అసలు ఆ పిల్లలది తప్పే ఉంది సార్. పాపం కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసి తర్వాత హాయిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటే హఠాత్తుగా పేపర్ లీక్ అయిందని రీ ఎగ్జామ్ అని చెప్తే అది తట్టుకోలేక డిప్రెషన్తో చనిపోయారు సార్. మన ప్రైమ్ మినిస్టర్ గారు నేను పిల్లల్ని క్షమిస్తున్నానని చెప్పి ఒక వీడియో చేశారు. అసలు మీరు క్షమించేదేంటి సార్? గా నీట్ పేపర్ లీక్ తర్వాత ఆ 20 మంది చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు కదా సార్ మిమ్మల్ని క్షమించాల్సింది. ఒక్కసారైనా క్షమించమని మీరు అడిగారా? కళ్యాణ్ కుమార్ గారు 111 రోజులు, జీడి అగర్వాల్ గారు గంగానది కోసం దీక్ష చేసి చనిపోతే మీకు కన్నీరు రాలేదా సార్? అయ్యా సనాతన ధర్మ రక్షకుడా, అయోధ్యరాముని మందిరంలో కోట్ల రూపాయల చందా చోరీకి గురైతే, అయోధ్యరాముని చెప్పులు చోరీకి గురైతే కన్నీరు రాలేదా సార్ మీకు? స్టూడెంట్స్ మీద అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు లేదా కర్రలకి మేకులు పెట్టి కొట్టిన పోలీసులు చూస్తే మీకు కన్నీరు రాలేదు. కానీ గా పిల్లలు, మైనర్ పిల్లలు, స్టూడెంట్స్ మోదీ గారిని బూతులు తిడితే మీకు కన్నీరు వచ్చింది. కళ్యాణ్ కుమార్ గారికి భాషతోటి, బూతులతోటి కన్నీరు వచ్చిందా? మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన బూతులు ఈ రాష్ట్రంలో, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మాట్లాడారా? అసలు బీజేపీ వాళ్ళు మాట్లాడిన భాష చూసి మీకు కన్నీరు రాలేదా? उद्देश्य मुल्ला मुक्त भारत करना, जितनी भी कटी पतंगे सारी आउटसाइड चले जाए। अरे तुम चाहे सिया हो या सुन्नी, पहले कटेगी नुन्नी. ముస్లింస్ మీద, దళితుల మీద, మహిళల మీద, క్రైస్తవుల మీద ఇట్లా మాట్లాడినప్పుడు మీకు కన్నీరు రాలేదా సార్? విహెచ్పి వాళ్ళు సోనియా గాంధీ గారిని ఇటాలియన్ బిచ్ అన్నప్పుడు, మోదీ గారు సోనియా గాంధీ గారిని జెర్సీ కవ్ అన్నప్పుడు, కాంగ్రెస్ విధవ అన్నప్పుడు, బార్ డాన్సర్ అన్నప్పుడు, రాహుల్ గాంధీనేమో హైబ్రిడ్ బచ్చా అన్నప్పుడు కన్నీరు రాలేదా సార్? భాష గురించి మీరు, మోదీ గారు పాఠాలు చెప్తారు, భావి తరాలు మీ నుంచి నేర్చుకోవాలి. ప్రతిరోజు బైకుల మీద, కార్ల మీద వాళ్ళ ఉద్యోగాలకు వెళ్లే, వాళ్ళ పనులకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాలు ఈథనాల్ బ్లెండింగ్ పేరుతోటి వాళ్ళ బండ్లు పాడయ్యి, వాళ్ళ మైలేజ్ తగ్గి ఇబ్బంది పడతా ఉంటే మీకు కన్నీరు రావట్లేదా? మన విజనరీ ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఈథనాల్ని 50% ఎందుకు పెంచరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరతారు. ఇదే విజనరీ ముఖ్యమంత్రి గారు. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండం చూస్తే మీకు కన్నీరు రావట్లేదా? అస్సాంలో జరుగుతున్న వరదలు చూస్తే మీకు కన్నీరు రావట్లేదా? పెట్రోలు, డీజిల్ ధరలు ఆ వజాన పెరిగి సామాన్యుడి జేబుకి భారం పడుతుంటే మీకు కన్నీరు రాలేదే? రైతులు యూరియా కోసం, వాళ్ళ గిట్టుబాటు ధర కోసం అవసరం పాటలు పడుతుంటే మీకు కన్నీరు రాలేదే? బుందేల్ఖండ్లో ఆ గిరిజనులు వాళ్ళ భూముల కోసం పోరాటం చేస్తుంటే మీకు కన్నీరు రాలేదా? ఆ సిజేపీ ప్రొటెస్ట్ లో ఒక సామాన్యుడు మాట్లాడిన మాటలు దేశాన్నే కదిలించాయి. ఆ సామాన్యుడు మాటలు మీకు కన్నీరు తెప్పించలేదా? हम किसी के पैसे में नहीं पड़ रहे, हम इस देश के कार्यदाता हैं, लेकिन सिस्टम के सताए हुए हैं। भरपेट रोटी खा लेना ही जीवन नहीं है। आप 500 रुपए की मजदूरी में हमसे जीएसटी लेते हो। 4 ट्रिलियन की अर्थव्यवस्था में ना पढ़े लिखों का ही जीवन सवरा है। इस पे इतराइए मत। अभी भी ग्रामीण भारत में जीवन नरक है, शहरी स्लम में जीवन नरक है। मजदूरों की बात कोई नहीं करता, मजदूर की बात यूं नहीं करता क्योंकि मजदूर सड़क पे नहीं आ सकता। वो एक दिन काम नहीं करेगा तो उसका घर नहीं चलेगा क्योंकि मजदूर सड़क पे नहीं आ सकता। మేము రోజు వారి కూలీలేము సార్, మా పొట్ట కూటి కోసం ఎవరిని ఒక్క రూపాయి అడగం సార్. కానీ ఈ వ్యవస్థ వల్ల, ఈ సిస్టమ్ వల్ల మేము అన్యాయానికి గురయ్యాం సార్. కడుపు నిండా అన్నం తినటమే జీవితం కాదు సార్. మేము రోజు వారి కూలీనాలి చేసి 500 రూపాయలతోనే, దాంట్లోనే మేము కొనుక్కునే సరుకులతో దాంట్లో జీఎస్టీ కూడా కడుతున్నాం సార్. మన దేశం అతిపెద్ద ఎకానమీ అవబోతుందని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు సార్. కానీ ఈ రోజుకి ప్రతిరోజు గ్రామాల్లో, నగరాల్లో పేదవాళ్ళు, చదువు లేని వారు నరకాన్ని అనుభవిస్తున్నారు సార్. మా రోజువారి కూలీల బాధ ఎవరు వినరు సార్, ఎవరు పట్టించుకోరు సార్. మేము రోడ్ల మీదకి వస్తే ఆ రోజు మా ఇల్లు గడవదు సార్, అందుకని మేము రోడ్ల మీదకి రాలేము సార్ అని గుండెలు బాదుకొని చెప్తా ఉంటే మీకు కన్నీరు రాలేదా?